హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, అసలు క్యాండిల్ స్టిక్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ విధంగా క్యాండిల్ స్టిక్ చూడాలి, ఒక్కొక్కసారి మనకి క్యాండిల్ స్టిక్ ఉన్న విక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అసలు క్యాండిల్ స్ట్రక్చర్ ఏంటి, అసలు క్యాండిల్ ఫార్మేషన్ ఏ విధంగా అవుతుందని చెప్పేసి చాలామందికి క్యాండిల్ మీద అవగాహన లేక మార్కెట్లో అనేది లాస్ అవుతుంటారు. క్యాండిల్ స్టిక్ నేర్చుకుంటే ఒక 50 నుంచి 60% అనేది మీ ట్రేడర్స్ సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా, ప్రైస్ క్యాలిక్యులేషన్ చేయాలన్నా మనకు ఉండాల్సిన ఏంటి, ఫస్ట్ క్యాండిల్ స్టిక్. అసలు క్యాండిల్ స్టిక్ అంటే అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది కూడా నేను మీకు క్లియర్గా మన తెలుగు ట్రేడర్స్కి ఈజీ అర్థమయ్యే విధంగా నేను ఈ క్లాస్ అనేది డిజైన్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఛానల్లో మేము కొత్త డిఫరెంట్ కంటెంట్ తెలుగు ట్రేడర్స్ ఈజీగా అర్థం చేసుకునే విధంగా చెప్పడంతో పాటు ప్రతిరోజు డైలీ అనాలిసిస్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలని, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్తో పాటు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలని డిఫరెంట్ వేలో చెప్తున్నాము. అదేవిధంగా మేము నెక్స్ట్ మంత్ నుంచి మేము క్యాండిల్ స్టిక్తో పాటు స్టాక్ సెలెక్షన్ కూడా డైలీ ఇంట్రాడేలో చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అనేది ఉంది. మనం క్యాండిల్ స్టిక్ చార్ట్ మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిల్ స్టిక్ చార్ట్ ఓపెన్ చేస్తే రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అవుపడతాయి. అంటే కొంతమంది ట్రేడర్స్ ఏంటంటే బ్లూ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్, తర్వాత వైట్ క్యాండిల్, బ్లాక్ క్యాండిల్ వాడుతుంటారు. అది కామన్, ఎవరి ఇంటెన్షన్ ప్రకారం, ఎవరి అవగాహన ప్రకారం వాళ్ళు అనేది వాడుతుంటారు ఫ్రెండ్స్. కాకపోతే మనం ఏంటంటే ఎక్కువ తెలుగు ట్రేడర్స్ మన గ్రీన్, రెడ్ వాడుతుంటారు కాబట్టి నేను అనేది గ్రీన్, రెడ్ తీసుకున్నాను. రెడ్ క్యాండిల్ అంటే మనకు బేరిష్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ ఏంటి, మనకి బేరిష్ క్యాండిల్. బేరిష్ అంటే మార్కెట్ అనేది కింద పడుతుంది అనమాట, మనం ఇంకా ఫ్రాంట్ చెప్పుకోవాలంటే. గ్రీన్ క్యాండిల్ ఏంటంటే బుల్లిష్ క్యాండిల్. బుల్లిష్ అంటే ఏంటి, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తానికి ఇండికేటర్ ఇచ్చేది మనకి గ్రీన్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్కి అసలు స్ట్రక్చర్ ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒక బాడీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను క్లియర్గా రాసాను చూడండి. బాడీ అంటే ఏంటి, మనకు ఓపెన్ క్లోజ్ అయిన దాన్ని బాడీ అంటాం. తర్వాత మనకి మార్కెట్లో చూస్తుంటాం చార్ట్లో ఈ విక్స్ అనేవి పొడుగు తోకలు అంటాం, మన కొంతమంది టైల్స్ అంటారు, విక్స్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. మనం విక్స్ కన్సిడర్ చేసుకుంటే మనకు కొద్దిగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని మనం విక్స్ అంటాం. గ్రీన్ క్యాండిల్ కూడా అంత సేమ్, ప్రతి క్యాండిల్కి ఏ క్యాండిల్కైనా సేమ్ ఉంటుంది. తర్వాత రెడ్ క్యాండిల్కి అంటే పైన ఓపెన్ ఉంటుంది, కింద క్లోజ్ ఉంటుంది. దీనికి రివర్స్లా గ్రీన్ క్యాండిల్కి కింద ఓపెన్ ఉంటుంది, పైన క్లోజ్ ఉంటుంది ప్రైస్. ఇది నేను చార్ట్లో కాకుండా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ మీకు క్లియర్ థియరీ కూడా చెప్తాను ఇక్కడ ఏ విధంగా ఫామ్ అయింది క్యాండిల్ అనేది. తర్వాత వచ్చి వీటిని మనం విక్స్ అంటాం, పైన ఉన్న బాడీ. ఫ్రెండ్స్, మీ స్ట్రక్చర్ అనేది మీ నోట్ ప్యాడ్లో చేసుకొని ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా క్యాండిల్ స్టిక్ మీద అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో విక్స్. మనకి ఈ తోక పొడుగు బ్లాక్ లైన్ ఉన్నది విక్స్, ఇంతవరకు ఉన్నది ఈ గ్రీన్ వరకు ఉన్నది బాడీ, ఈ పైకి ఉన్నది విక్స్. గ్రీన్కి ఏంటి, కింద ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి పైన క్లోజ్ అయింది. రెడ్కి ఏంటి, పైన ఓపెన్ అయ్యి కిందికి వచ్చినప్పుడు కింద క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మార్కెట్ స్ట్రక్చర్ అనేది, క్యాండిల్ స్టిక్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది. ఇది ఏ విధంగా ప్రైస్ ఏ విధంగా ఫామ్ అయింది అనేది మనం ఒక 2 మినిట్స్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్రైస్ అనేది ఒక క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చూద్దాం. మన రెడ్ క్యాండిల్ ఏ విధంగా బేరిష్ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చూద్దాం ఫ్రెండ్స్. ప్రైస్ అనేది ఒక 80 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ ఏమైంది, ఇది ఒకసారి 90 రూపీస్కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళింది, 90 రూపీస్కి వెళ్ళింది. తర్వాత ఏం చేసింది మార్కెట్, ఒకటేసారి ఇక్కడికి ఎంత 70 రూపీస్ దగ్గరకు వచ్చింది. 70 రూపీస్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఏమైందంటే మళ్ళీ ఇక్కడికి 75 దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ నుంచి రివర్స్ ఏమైంది, మళ్ళీ 75 దగ్గరికి రివర్స్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది, ఓపెన్ ఎక్కడైంది, ఇక్కడ ఓపెన్ అయింది. మనకి ఓపెన్ ఇక్కడ ఓపెన్ అయింది. మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఓపెన్. ఇక్కడ ఓపెన్ ఏమైంది, ఫస్ట్ పైకి వెళ్ళింది. ఫస్ట్ ఏమైంది, ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. తర్వాత ఏం చేసింది, ఇక్కడ నుంచి మళ్ళీ 70 రూపీస్ దగ్గరకు వచ్చింది. 70 రూపీస్ దగ్గర ఓపెన్ ఎక్కడ, మనకి ఇది ఓపెన్. ఈ ఓపెన్ అనేది నేను ఇక్కడ లైన్ తీసుకున్నా. ఇదేంటి, మనకి 75 రూపీస్ అని క్లోజ్. ఇది క్లోజ్ తీసుకున్నా. ఇప్పుడు ఏమైంది, బాడీ ఇక్కడ ఒక బాడీ అనేది తయారైంది. ఇది అంటే నేను ఇది మధ్యలో తీసుకోవాలి,
ఇలా మనకి బాడీ అనేది ఒక బాడీ తయారైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి, ఇది మీకు క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ క్లియర్ ఇప్పుడు గీస్తున్నా, మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది. ఇప్పుడు ఇది 90. మనం ఇక్కడ చెప్పుకున్న విధంగానే మనకి ఇక్కడ చెప్పుకున్న విధంగానే ఇక్కడ నేను క్లియర్ గీస్తున్నా. 90, ఇది 80, ఇది ఓపెన్, ఇదేంటి 75 క్లోజ్ అయింది. మళ్ళీ ఇది ఏదేంటి 70, ఇది బేరిష్ క్యాండిల్. ఎందుకు బేరిష్ క్యాండిల్ అంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఓపెన్, ఇదని వచ్చేసి ఇది ఓపెన్ అయింది. ఇక్కడ ఏమైంది క్లోజ్ అయింది, ఇక్కడ ఏమైంది క్లోజ్ అయింది. ఇక్కడ ఏమైంది ఒక టైంలో ఏమైంది మార్కెట్ అనేది ఒకసారి కిందికి తెలుసు, అంటే ఇది విక్స్, వీటిని ఏమంటాం మనం విక్స్ అంటాం. ఎందుకంటే మార్కెట్ కిందికి వచ్చి ఫస్ట్ ఏమైంది ఒకసారి మళ్ళీ మార్కెట్ అనేది పైకి కూడా వెళ్ళింది. దీన్ని కూడా మనం విక్స్ అంటాం, వీటిని కూడా మేము ఏమంటాం విక్స్ అంటాం. ఇది వచ్చేసి మనకి రెడ్ క్యాండిల్ అనుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? రెడ్ క్యాండిల్ అనుకుందాం. మార్కెట్ ఏమైంది 80 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది, ఒకసారి 90కి వెళ్ళింది, మళ్ళీ ఏమైంది అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ 70కి వచ్చింది, మళ్ళీ 7 నుంచి మళ్ళీ కొద్దిగా మార్కెట్ పైకి తీసుకొని 75 దగ్గర క్లోజ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు ఏమైంది మనకి ఇలా ఫామ్ అయ్యేదాన్నే మనం క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని ఏమంటాం మనం క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ స్ట్రక్చర్. అంటే ఒక క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుంటానికి, ఓకేనా? ఇప్పుడు మనం బుల్లిష్ క్యాండిల్ కూడా చూద్దాం. మార్కెట్ అనేది ఏమైంది మనకి మరి గ్రీన్ గురించి చెప్పుకుందాం. మార్కెట్ 100 రూపీస్ కాడ ఓపెన్ అయ్యి ఒక్కసారి 110కి వెళ్ళింది ఫ్రెండ్స్, 110 రూపీస్కి వెళ్ళింది. తర్వాత ఏమైంది ఇక్కడ రివర్స్ అయ్యి వచ్చి ఇక్కడ 105 కాడ క్లోజ్ అయింది. ఇదే ఇక్కడ 100 కాడ ఓపెన్ అయిన మార్కెట్ ఒకసారి కిందికి కూడా పుష్ చేసుకుంది, ఎంతకి 90 రూపీస్కి పుష్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఏంటి ఈ 100 అనేది మనకి ఓపెన్, ఈ 105 అనేది మనకి క్లోజు, ఈ 90 అనేది ఒకసారి కిందికి పుష్ చేసుకుంది, ఈ 105 అనే దానికి కూడా ఒకసారి పైకి అనేది పుష్ చేసుకుంది. ఇది ఫ్రెండ్స్, ఇది మనకి విక్స్, ఇది వచ్చేసి బాడీ స్ట్రక్చర్ ఫామ్ అయింది, ఓకేనా? బాడీ ఫామ్ అయింది. ఇది వచ్చేసి మనకి మళ్ళీ విక్స్, అంటే చూడండి 100 రూపీస్ కాడ ఓపెన్ అయిన ప్రైజ్ 105కి వెళ్ళి మళ్ళీ ఏమైంది వచ్చి 110కి వెళ్ళి 105 దగ్గర మనకి క్లోజ్ అయింది, అంతే కదా? 110కి వెళ్ళింది, ఫస్ట్ హై వెళ్ళింది, 100 కాంచి 110కి వెళ్ళి 105 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి ఇక్కడ నుంచి 90కి కూడా వెళ్ళింది, అంటే ఇక్కడ ఒక విక్ ఫామ్ అయింది. ఇది 100, ఇది 105, ఇది 110, ఇది వచ్చేసి 90. మొత్తం ఒక స్ట్రక్చర్, ఒక క్యాండిల్ అనేది 4 ప్రైజ్ని ఇండికేట్ చేస్తుంది. మనకి 4 ప్రైజెస్ అనేది అక్కడ ఇండికేట్ చేసి మనకి క్యాండిల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు క్లియర్గా నేర్చుకుంటారు. ఇలా క్లియర్గా మీరు కూడా ఏంటంటే మీరు మీ చార్ట్లో అనేది కానీ వేసి మీరు క్లియర్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అనేది చేయగలుగుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.